భీమవరం ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి ప్రహరీ గోడ నిర్మాణం కొరకు 66 లక్షల రూపాయల మంజూరులో కీలక పాత్ర పోషించిన ఎన్ఎండి ఫిరోజ్ గారికి ఘన సన్మానం. నంద్యాల నియోజకవర్గంలోని భీమవరం గ్రామంలో ముస్లింల శ్మశాన వాటిక అభివృద్ధి మరియు ప్రహరీ గోడ నిర్మాణం కోసం రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ నుండి 66 లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల మంజూరులో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారిని గ్రామ ముస్లిం మత పెద్దలు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. భీమవరం గ్రామ ముస్లిం ముతవల్లి అబ్దుల్ వహాబ్ గారు మాట్లాడుతూ భీమవరం గ్రామంలో శాశ్వత ముస్లిం శ్మశాన వాటిక లేకపోవడంతో ఎవరైనా మృతి చెందితే ముస్లిం సోదరులు తీవ్ర ఇబ్బందులు పడేవరన్నారు. ఈ విషయాన్ని ఎన్ఎండి ఫిరోజ్ గారికి తెలియజేయగానే వారు వెంటనే స్పందించి ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ ప్రభుత్వం తరపున 1 ఎకరా 60 సెంట్ల విలువైన భూమిని కేటాయించడంలో కీలక పాత్ర పోషించారు. చూడనా అన్న చూడు మన భీమవరంలో ఉన్న మన నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు, మన మోలీసాబ్ గారు, మన చాన్ భాష ఎక్కడ చెప్పి సుభాన్ అన్న కూర్చోన్నా, అందరికీ నమస్కారం. గ్రామ పెద్దలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నమస్కారం. 2018లో మన మోలీసాబ్ భీమవరంకి ఒక ఇష్యూ తీసుకొచ్చినారు నా దగ్గర. ఇట్లా మా గ్రామంలో అన్న ఇక్కడ ఏమంటే ఖబరస్థాన్ లేదు, మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇక్కడ ఎక్కడన్నా మనం ఎవరైనా చనిపోతే చక్కగా నంద్యాల అక్కడ భీమవరం రోడ్లో ఈద్గా ఉంది కదా, అక్కడ తీసుకెళ్తున్నాము, ఏదో ఒకటి చేయండి అన్న అని చెప్పారు. ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పాము. ఖచ్చితంగా ఆ రోజు చాలా చాలా కష్టపడ్డాము, తెలుసు ఆయనకి, చాలా కష్టపడి ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, ఫారూక్ గారు అందరూ మీ గ్రామ నాయకులు అందరూ కష్టపడి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ రోజు చూసినాం 2 ఎకరాల స్థలం మేము ఇచ్చినాము. ఇంకొకటి దాని తర్వాత మనం ఎలక్షన్ ముందు మాట ఇచ్చినాం, ఏమంటే మనకు మీరు చూశారు గత 5 సంవత్సరాల్లో కాంపౌండ్ వాల్ కాదు, 1 ఇంచు భూమి కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. మీ గ్రామ నాయకులు ఉన్నారు వైసీపీ వాళ్ళు, ఏదైనా చేశారా మీ ఊరి కోసం? 1 పని చేయలేదు. ఏమన్నా చేశారా? 1 చిన్న పని చేయలేదు. మీరే ఒక్కసారి ఆలోచించండి. మీ ఊరికి మీ ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు శిల్పా రవిచంద్ర రెడ్డి, ఎన్నిసార్లు వచ్చినారు మీరు ఆలోచించండి. ఇప్పుడు మాకు 10 నెలలైంది, మీ ఊరికి 5 సార్లు వచ్చింటాను నేను. ఏమన్నా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మా ఆఫీస్లోనే ఉంటాడు మునిసాబ్, రోజు 1 పని తీసుకొస్తాడు, టార్చర్ చేస్తుంటాడు. అట్లా పని చెప్పించుకోవాలా? వెంకటేశ్వర రెడ్డి అన్న ఉన్నారు, 1 పని చెప్పించుకుంటారు. మా వాళ్ళ అంటే ఖచ్చితంగా అక్కడ దగ్గరుండి పని చెప్పించుకుంటారు. అట్లాంటి నాయకులు ఉండాలా? ఏమన్నా కానీ మీరు రండి, మీరు కొట్లాడి పని చెప్పించుకోండి, ఎందుకంటే మేము ఉన్నాం మీకోసం పని చెప్పించుకోవడానికి కోసం. దానికోసం నిన్న మీ కాంపౌండ్ వాల్ కోసం 66 lakh రూపీస్ శాంక్షన్ అయింది. ఖచ్చితంగా మనం మాట ఇచ్చినాం ఎలక్షన్ అప్పుడు, ఖచ్చితంగా పని చేస్తాం. దానికోసం మీరు ఒకటే మీరు మాకు నమ్మి మీరు ఓటేశారు. దానికోసం మేము కూడా మీకు అదే నమ్మకంతో మీ గ్రామానికి వచ్చి మీ పని చేస్తామని కోరుకుంటున్నాం. అట్లానే మీ ఊర్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పినారు. ఖచ్చితంగా ప్రతి చిన్న సమస్య అన్నా కానీ పెద్ద సమస్య అన్నా కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తారని కోరుకుంటూ, మనకు ఎట్లుందంటే చిన్న శ్మశానం ఉంది. మనకి ముస్లిం ఫ్యామిలీ 200 ఫ్యామిలీ ఉన్నాయి, కానీ మనకు ఉండేది అంత 10 సెంట్ల శ్మశానం. ఆ శ్మశానంలోనే దాంట్లోనే కూర్చోడం, దాంట్లోనే తీయడం ఉంటే మనం పోయి వాళ్ళకు తెలపడుతున్నాం. కొన్ని రోజులు వ్యవధిలోనే మనకు శ్మశానం హ్యాండిల్ చేసినారు. 1 ఎకరా 60 సెంట్లు మనకు శ్మశానం అరేంజ్మెంట్ చేసినారు. ప్లస్ దానికి ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూడా మనకు శాంక్షన్ కూడా అయింది డబ్బులు. కాంపౌండ్ వాళ్ళు కూడా మనకు డబ్బులు శాంక్షన్ చేసినారు. ఎందుకంటే
మనకు ఎటువంటి ఇదంటే అటువంటి భాగ్యం. కొన్ని ఊళ్ళలో శ్మశాన వాటికకు దారి కూడా